నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారత ప్రధాని వస్తున్నందున బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభనైతే ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు ఉద్దేశించి ఇప్పటికే భారీ పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఎందుకంటే దాదాపు 2 నుంచి 3 లక్షల మంది జన సమీకరణ చేసి జనాలు అలాగే బీజేపీ కార్యకర్తలు వచ్చేటువంటి విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున దాదాపు 2,000 మంది పోలీస్ సిబ్బందితోటి భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లను కూడా హైదరాబాద్ పోలీస్ అధికారులు అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులు అయితే 2,000 మంది సిబ్బందితోటి భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎస్పీజీ సిబ్బంది కూడా ఈ యొక్క పరేడ్ గ్రౌండ్కి సంబంధించి అయితే సభా వేదికకు సభా ప్రాంగణాన్ని అయితే వారు అదుపులోకి తీసుకొని పెద్ద ఎత్తున అయితే భద్రతా తనిఖీలు చేస్తూ ఉన్నారు. అలాగే నిఘా వర్గాలు కూడా ఈ యొక్క ఏదైతే సభా ప్రాంగణం పైన కూడా దృష్టి సారించి ఈ ఏరియాలో డ్రోన్స్ ఎగురవేయడం నిషిద్ధం చేశారు. అలాగే చుట్టుపక్కల కూడా ప్రతి అనుమానం కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎటువంటి భద్రత ఏర్పాట్ల లోట్లు జరగకుండా కూడా వారైతే పూర్తిగా తమ ఆధీనంలో తీసుకొని భద్రతను కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక దాదాపు 2,000 మంది పోలీసులతోటి ఈ యొక్క సభ ప్రాంగణం కావచ్చు, ఈ చుట్టుపక్కల కూడా అంతా వారు కట్టుదిట్టంగా భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. అలాగే ఎటువంటి ఈ సభకు హాజరయ్యేటువంటి ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అలాగే తాత్కాలికమైనటువంటి ఎమర్జెన్సీ వైద్య సేవలతో పాటు అంబులెన్స్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక 5 రాష్ట్రాల ఎలక్షన్లు పూర్తయిన తర్వాత అలాగే నరేంద్ర మోడీ 3వసారి ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్కి అయితే రాబోతున్నారు. హైదరాబాద్లో దాదాపు 9,377 కోట్ల రూపాయలతోటి పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసే విధంగా ఆయన అయితే వస్తున్నారు. ముఖ్యంగా హెచ్ఐసిసిలో సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర మంత్రులు బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డితో కలిసి వర్చువల్ విధానంలో పనులకు ఆయన అయితే ప్రారంభోత్సవం చేయనున్నారు. వర్చువల్ విధానంలో వాటిని ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఏదైతే వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ కావచ్చు, మహబూబ్ నగర్కి సంబంధించి హైవే డెవలప్మెంట్ చేయడం కావచ్చు, అలాగే కాజిపేట్ విజయవాడ వరంగల్కి సంబంధించినటువంటి రైల్వే లైన్ డెవలప్మెంట్ కావచ్చు, అలాగే 12 కిలోమీటర్ల వరంగల్ అండర్వే రైల్వే లైన్ అభివృద్ధి పనులకు కూడా కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి పనులకైతే ఆయన అయితే వర్చువల్ విధానం ప్రారంభించనున్నారు. ఇక ప్రధాని మోడీ ఈ యొక్క మీటింగ్లో ఏదైతే పాల్గొంటున్నారో దాదాపు 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ఆయన హైదరాబాద్కి వస్తుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కూడా చాలా రోజుల నుంచి కూడా తెలంగాణను బీజేపీ టార్గెట్ చేసింది. అందుకు అనుగుణంగానే మొన్న జరిగినటువంటి 2023-24 ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలతో పాటు 8 మంది ఎంపీలను కూడా బీజేపీ ఇక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి మనకు కనిపింది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణను బీజేపీ టార్గెట్ చేస్తూ ఇక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలనే విధంలో బీజేపీ అయితే తన యొక్క ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. నెక్స్ట్ వచ్చేటువంటి 2029 ఎన్నికల్లో తెలంగాణలో విజయాన్ని కైవసం చేసుకోవాలి, తెలంగాణ తమ యొక్క జెండా పాతాలి, పూర్తి స్థాయిలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని కూడా ప్లాన్ అయితే చేస్తున్నది తెలిసింది. ఇప్పుడు ఈరోజు ప్రధాని మోడీ వచ్చి ఇక్కడ ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత సాయంత్రం 6:15 ఈ యొక్క సభా ప్రాంగణానికి వచ్చి దాదాపు 40 నిమిషాల పాటు ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడతారని చెప్పి తెలుస్తుంది. ఆయన ప్రసంగంలో ముఖ్యంగా ఎటువంటి అంశాలను మాట్లాడనున్నారు, రాజకీయ అంశాలు ఉంటాయా లేదంటే అభివృద్ధి పండుగ అంశాలు ఉంటాయా, ఇతరత్ర ఏ అంశాలు ఉంటాయనేది ఆయన ప్రసంగం పైన కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా వీక్షిస్తున్నారు. దాదాపు 9,377 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి పనుల శంకుస్థాపన చేస్తున్న ప్రధాని మోదీ ఈ సభ ప్రాంగణం వేదిక నుంచి మళ్ళీ తెలంగాణ ప్రజలపైన ఎటువంటి వరాల జలు కురిపిస్తారు, ఎటువంటి అభివృద్ధి పనులను అనౌన్స్ చేస్తారనే దానిపైన కూడా అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే మనం చూస్తున్నాం గత 3-4 రోజుల నుంచి కూడా ఇప్పుడు కేంద్ర మంత్రులు బండి సంజయ్ అలాగే కిషన్ రెడ్డి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఈ యొక్క సభ ప్రాంగణాన్ని పరిశీలించి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయా, ప్రజలకు ఎందుకంటే దాదాపు 45 డిగ్రీల ఎండ కొడుతూ ఉంది. దీనివల్ల ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, కార్యకర్తలకు అసౌకర్యాలు కలగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అలాగే వారికి తాగునీరు అలాగే మరుగుదొడ్లు అలాగే మెడికల్ ఎమర్జెన్సీకి సంబంధించి అత్యవసర ప్రమాద చికిత్సా కేంద్రాలు అంబులెన్స్లు ఉన్నాయా లేవా అనే ప్రతిదీ కూడా వారు గత 3-4 రోజుల నుంచి దగ్గరుండి మరి ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఇక ఈ యొక్క మీటింగ్ ద్వారా తెలంగాణలో బీజేపీ పుంజుకుంటుందా,
దీని యొక్క ఫలితాలు ఏ రకంగా ఉంటాయన్న దానిపైన చాలా వరకు బీజేపీ నాయకత్వం కూడా ఈ యొక్క మీటింగ్ పైన పెద్ద ఎత్తున హోప్స్ అయితే పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ యొక్క మీటింగ్ ద్వారా బీజేపీలో తెలంగాణలో ఇంకా ప్రజల మద్దతు ఎక్కువగా ఉంటుంది. అందుకు అనుగుణంగానే తమ యొక్క ప్రణాళికను కూడా చూస్తుంది. దాదాపు 50 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఈ యొక్క మీటింగ్ని విజయవంతం చేయాలని, అలాగే ప్రధాని మోడీకి ఘనంగా స్వాగతించాలని కూడా వాళ్ళైతే పెద్ద ఎత్తున ప్లాన్ చేసిన తెలుస్తుంది. ఇక ప్రధాని మోడీ వస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కూడా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలపైన సౌతి తల్లి ప్రేమ చూపిస్తూ ఉందని, అలాగే తమకు కావాల్సినటువంటి నిధులు ఇవ్వకుండా కేవలం నామమాత్రం నిధులు మంజూరు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు సంబంధించిన బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు మోడీ తెలంగాణకు వస్తున్నట్టు కావచ్చు, ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం వారు బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకురావాలని చెప్పి కూడా వారైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణలు ఏవైతున్నాయో వాటిని బీజేపీ నాయకులు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. మేము బీజేపీ నుంచి పెద్ద ఎత్తున నిధులైతే తీసుకొస్తున్నాం, కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకారం అందించలేదు, వాళ్ళు కావాలని చెప్పి ఆరోపణలు చేస్తున్నారని కూడా బీజేపీ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు పరేడ్ గ్రౌండ్లో సాయంత్రం 6:15 తన యొక్క ప్రసంగంలో ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడతారు, రాజకీయాలను ఉద్దేశించి మాట్లాడతారా, లేదంటే ప్రజలను ఉద్దేశించి ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారని దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. మరి చూడాలి ప్రధాని మోడీ తన యొక్క పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎటువంటి మార్పులు వస్తాయి, ఇది బీజేపీకి అనుకూలంగా ఉంటుందా లేదా ఎప్పటిలాగా ఉంటుందా, లేదంటే కాంగ్రెస్ పైన ఎటువంటి ప్రభావం చూపుతుంది, రానున్న రోజుల్లో బీజేపీ తెలంగాణలో పుంజుకుంటుందా లేదా అనేటువంటి అన్ని అంశాలు కూడా ఈ యొక్క మీటింగ్ ద్వారా బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ కూడా ఈ మీటింగ్ని యూజ్ చేసుకుని రానున్నటువంటి జీహెచ్ఎంసీ ఎలక్షన్లో 3 డివిజన్లో 3 మేయర్లను కైవసం చేసుకోవాలని కూడా తన యొక్క వ్యూహాలను అయితే సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ యొక్క బీజేపీ ఈరోజు ప్రధాని మోడీ మీటింగ్ ఏదైతుందో అది ఎంత మేరకు బీజేపీని తెలంగాణలో పుష్ చేస్తుంది, ఎంత మేరకు ప్రజల్లో బీజేపీని ముందుకు తీసుకెళ్ళడానికి పనిచేస్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇక ఈ యొక్క హైదరాబాద్లో 5 గంటల పాటు పర్యటన చేసిన తర్వాత ప్రధాని మోడీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వారి నివాసానికి వెళ్ళి వారితో మీటింగ్ సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స చేసుకున్న తర్వాత ఆయనను పరామర్శించడానికి ప్రధాని మోడీగా వెళ్తున్నారని తెలిసింది. ఆ తర్వాత 7 గంటల తర్వాత సభ ముగిసిన తర్వాత ఆయన నేరుగా గుజరాత్కి వెళ్తారని కూడా మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా ఈరోజు ఈ పరేడ్ గ్రౌండ్లో మాత్రం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి కూడా బీజేపీకి అనుకూలమైన వారు, బీజేపీ మద్దతుదారులు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు కూడా పెద్ద ఎత్తున అయితే ఇప్పటికే సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. వారిని ఎవరైతే వీఐపీ పాసులు కావచ్చు, వీవీఐపీ పాసులు ఎవరైతే వాళ్ళని వారి మార్గాల ద్వారా పంపిస్తున్నారు, సాధారణ ప్రజలను సాధారణ గేట్ ద్వారా పంపిస్తున్నారు. కానీ ఇప్పటివరకు మనం ప్రస్తుతం ఉన్న సమయానికి మాత్రం ఇంకా ఎవరిని కూడా లోపలికి అయితే అనుమతించట్లేదు. సాధారణ గేట్ ద్వారా 2 గంటల నుంచి అనుమతి ఇస్తారని చెప్పి కూడా మనకైతే తెలుస్తుంది. కానీ ఎటువంటి భద్రతా చర్యల భాగంగా ఎటువంటి ఆటంకాలు కలగకుండా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున మాత్రం భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరి చూడాలి ఈ సమావేశం తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి, ఎటువంటి మార్పులు వస్తాయి తెలంగాణ రాజకీయాల్లో మనం వేచి చూడాల్సిన పరిస్థితి.